వెల్కమ్ టు రాజు తెలుగు క్లాసెస్. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కేటగిరీలో బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసిందండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చేసి జూన్ 24 నుంచి ప్రారంభం కాగా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 14 వరకు కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి 35 పోస్టులు. ఇందులో హైదరాబాద్లో 2 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ వాటి యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నేషనల్ మెడికల్ కమిషన్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా కళాశాలల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారికి కూడా ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తారు. కనీసం 3 నుంచి 5 ఏళ్ళ అనుభవం అనేటువంటిది ఉండాలండి. ఇక్కడ వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి విషయానికి వస్తే 35 ఏళ్ళుగా నిర్ణయించారండి. ఇక్కడ ఓబీసీకి 3 ఏళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ళు వయోపరిమితి అనేటటువంటిది సడలించడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీలకు 750గా ఫీజు అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీలకు ఎలాంటి ఫీజు కూడా లేదండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 14 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ రాత పరీక్ష మరియు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. ఇక్కడ రాత పరీక్షకు 70% మార్కులు, అలాగే ఇంటర్వ్యూకు 30% వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే sbi.bank.in సందర్శించాలండి. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేటటువంటి ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారండి. రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి 15 మార్కులకు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి 15 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 20 ప్రశ్నలు వస్తాయి 20 మార్కులకు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు వస్తాయండి, అవి 100 మార్కులకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మహిళలకు ఆన్లైన్ ఉపాధ్యాయ శిక్షణ అండి. ఇక్కడ నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళలకు ఆన్లైన్ ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారండి. ఇక్కడ మాంటిసోరీ, ప్రీ ప్రైమరీ, నర్సరీ కోర్సుల్లో శిక్షణకు ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులను మహిళలను అర్హులన్నారు. ఇక్కడ మరిన్ని వివరాల కోసము కిందిచ్చినటువంటి నెంబర్ను సంప్రదించగలరు. నెక్స్ట్ ఎంబీఏ ప్రవేశాలకు అంబేద్కర్ వర్సిటీ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసిందండి. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసిందండి. ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 వరకు కూడా అవకాశం అనేటువంటిది కల్పించారు. ఇక్కడ ప్రవేశ పరీక్ష వచ్చేసి ఆగస్టు 23న నిర్వహించనున్నట్లు వెల్లడించారండి. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ పోర్టల్లో సంప్రదించవచ్చు అండి. పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ కూడా కాల్ చేసి మీరు అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 5 నుంచి లాసెట్ కౌన్సిలింగ్ అండి. ఇక్కడ రాష్ట్రంలో ఎల్ఎల్బిలో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుందండి. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి షెడ్యూల్ను గురువారం విడుదల చేశారు. జూలై 16 నుంచి 19వ తేదీ వరకు కూడా వెబ్ ఆప్షన్లు అనేటువంటివి ఇచ్చుకోవచ్చు. వారికి 24న సీట్లు అనేటువంటివి కేటాయిస్తారు. ఇక ఎల్ఎల్ఎంలో ప్రవేశానికి జూలై 27 నుంచి 31వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆగస్టు 1, 2వ తేదీన వెబ్ ఆప్షన్లు అనేటువంటివి ఇచ్చుకోవచ్చండి. వారికి 5న సీట్లు కేటాయిస్తారని కన్వీనర్ తెలిపారు. నెక్స్ట్ నీట్ ప్రాథమిక కీ విడుదల అండి. మన ఎగ్జామ్ జరిగినటువంటి నీట్ ప్రాథమిక కీ అనేటువంటి దాన్ని విడుదలైందండి. ఇక్కడ ఈ నెల 21న జరిగినటువంటి నీట్ యూజీ 2026 ఎగ్జామ్ ప్రాథమిక కీ గురువారం విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఒక ప్రకటనలో తెలిపిందండి. ఇక్కడ 4 సెట్ల ప్రశ్నపత్రాలు అభ్యర్థుల OMR షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి.
పరీక్షలో పారదర్శకత కోసం అభ్యర్థులు తమ జవాబులను సవరించుకోవచ్చు. అభ్యంతరాలుంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ప్రశ్న సవాలు చేసేందుకు గాను ₹200 రుసుము చెల్లించాల్సి ఉంటుందండి. అభ్యర్థులు లేవనెత్తిన సందేహం సరైనదే అయితే తగినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి చెల్లిస్తామని ఎన్టీఏ పేర్కొందండి. ఈ నెల 28 వరకు కూడా ఈ అవకాశం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫ్రీగా ల్యాప్టాప్లు అనేటటువంటి ఒక న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ టీజీ ప్రభుత్వము ఐఐటి మరియు IIIT NIT కాలేజీల్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులకు ఫ్రీగా ల్యాప్టాప్లు అనేటువంటివి అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందండి. ఇక్కడ బీసీ గురుకులాల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించనుంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో డెస్క్టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరాకు ఆమోదం కూడా తెలిపింది. అటు విద్యార్థులు మరణిస్తే 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వనున్నటువంటి ఈ ప్రకటనలో తెలిపిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం, మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.